నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్‌ని ఆయుర్వేదిక్ ద్వారా తగ్గించుకోవచ్చా? అయితే దీనికంటూ ఒక టిప్స్ ఉన్నాయా? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్‌పర్ట్ టీఎన్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే దానికి సంబంధించి కొంతమంది ఫుడ్ డైట్ అనుకోవచ్చు. కొన్ని ఆకులకి సంబంధించి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కిడ్నీ స్టోన్స్‌కి సర్జరీతో పని లేకుండా ఏదైనా న్యాచురల్‌గా తగ్గించుకోవచ్చంటారా? హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఆయుర్వేదంలో అష్మరి అని చెప్పున్నారు వీటికి. అష్మరీస్ అంటే మనకి ఆహ్, కిడ్నీ స్టోన్స్‌కి కరెక్ట్‌గా కోరిలేట్ చేసుకోవచ్చనమాట. సో, వీటిల్లో ఏంటంటే కిడ్నీలో ఫార్మ్ అవ్వచ్చు, మనకి యూరిటర్స్‌లో ఫార్మ్ అవ్వచ్చు, బ్లాడర్‌లో ఫార్మ్ అవ్వచ్చు. వీటిలో ఎక్కడైనా సరే కిడ్నీలో కిడ్నీ స్టోన్స్ అని కామన్‌గా చెప్పేస్తుంటారు. వీటిలో ఎక్కడ రాయి ఫార్మ్ అయినా కానీ హ్మ్. కామన్‌గా చెప్పేస్తుంటారు. వీటికి ఈ మధ్య చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయితున్నాయి. కారణం ఏంటి అంటే, ఒకటి మనకి శాక, ఫలం అనేవి 2 వేరు వేరుగా చెప్తారు. హ్మ్. ఫలాలంటే ఫ్రూట్స్ ఉడకబెట్టకుండా తినేవి. శాకం అంటే కంపల్సరీగా ఉడకబెట్టి మాత్రమే తినేవి. వీటికి సెపరేట్‌గా చెప్పున్నారు దేనికది వాడాలని. మనకి ఫారెన్ పద్ధతిలో ఈ మధ్య లెట్యూస్‌లు, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ ఎక్కువ వాడేస్తున్నాం. కేల్ అని చెప్పి. ఇవన్నీ కడిగేసి రాగా తినేయాలి అనని తింటున్నాం. సో, వీటికేంటంటే ఆక్సలేట్ క్రిస్టల్స్ ఎక్కువుంటాయి. సో, ఇట్లాంటివి మనకి ఆయుర్వేదంలో అయితే చెప్పరండి. కంపల్సరీగా లీఫీ వెజిటబుల్స్ ఏవైనా ఉంటే వాటిని ఒక బాయిల్ చేసే తినాలి. హ్మ్. సో, బాయిల్ చేసి తిన్నప్పుడే దాంట్లో ఏవైతే ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉన్నాయో అవి కరిగిపోతాయి. హ్మ్. ఆ కరిగిపోయి నెక్స్ట్ మనకి ఏదైతే డిపాజిషన్ ఉంటదో అవి జరగకుండా ఉంటాయి. అందుకనే ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో ఫ్రూట్స్‌ని అసలు ఉడకబెట్టకుండా తినండి. అవి ఫ్రూట్ రాగానే తినాలి. ఏదైతే వెజిటబుల్స్ లాగా చెప్పారో, ఆకుకూరలు ఏవైతే చెప్పారో వాటిల్ని సలాడ్స్‌లో యూజ్ చేయకండి. వాటిల్ని కూరల్లాగే ఉడకబెట్టుకొని మాత్రమే తినండి. సో, ఏదైతే పద్ధతి మనకి పాతకాలం చెప్పారో అదే పద్ధతిలో వాడుకోండి. సలాడ్ చేసినా కానీ ఉడకబెట్టాల్సినవి ఉడకబెట్టే తినండి. పచ్చిగా తినొద్దు. సో, హ్మ్. అవన్నీ చేయడం వలన ఏమైద్దంటే కడుపులో లైనింగ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య అందరికి. నేను అబ్జర్వ్ చేసిందది. అండ్ సెకండ్ థింగ్ ఇవి ఆక్సలేట్ క్రిస్టల్స్ అన్నమాట. మన కిడ్నీ స్టోన్‌లో కూడా రకాలుంటాయి. లైక్ ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటాయి. అలా రకరకాలుంటాయన్నమాట. సో, వాటిల్లో కూడా ఏమేమి ఎక్కువ తీసుకుంటే ఆ స్టోన్ ఫార్మ్ అయితదనేది కూడా చూసుకోవాలి. కార్బోనేట్ స్టోన్స్ కూడా ఫార్మ్ అయితాయన్నమాట. కార్బోనేట్ స్టోన్స్ ఏంటంటే అవసరం లేకుండానే కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ వాడుతుంటారు. హ్మ్. సో, బాడీకి మంచిది. సప్లిమెంట్స్ తీసుకోండి. అది నీకు అవసరం ఉందా? లేదా? అనేది సెకండరీ. సప్లిమెంట్స్ తీసుకోండి. ఇది కొత్త ట్రెండ్. సో, ఇట్లా అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ కాల్షియం తీసుకోవడం కాల్షియం కార్బోనేట్ టాబ్లెట్స్ వాడేసడం, కాల్షియం టాబ్లెట్స్ వాడేయడం, వాటర్ ఎక్కువ తాగకపోవడం ఇట్లాంటి వల్ల కూడా స్టోన్స్ ఫార్మ్ అయితుంటాయన్నమాట. ఇంకొకటి ఈ మధ్య ఫాస్ట్ ట్రెండ్ ఏంటి అంటే నాన్ వెజ్ తినడం. నాన్ వెజ్ తింటే కూడా కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయితాయా అంటే అవుతాయి. ఓకే. జనరల్‌గా ఏంటంటే నాన్ వెజ్ తింటే ప్యూరిన్స్ వస్తాయి. సో, ప్యూరిన్స్ నుంచి యూరిక్ యాసిడ్ వస్తది. యూరిక్ యాసిడ్ నుంచి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫార్మ్ అయితాయి. సో, ఇది కూడా ఒక ప్రాసెస్. సో, నాన్ వెజ్ తినేవాళ్ళు కంపల్సరీగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఈ యూరిక్ యాసిడ్ ఫార్మ్ అయితుందో అది క్రిస్టలైజ్ అయ్యి ఈ బ్లాడర్‌లో మనకి కానీ, లేకపోతే కిడ్నీలో కానీ డిపాజిట్ అవ్వకూడదంటే వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ మధ్య అలారం పెట్టుకొని మరి నీళ్ళు తాగండి అని బాగా చెప్తున్నారు కదా! సో, హ్మ్. అది. సో, ఇట్లా టైప్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్స్ టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. సో, టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్‌ని బట్టి నీకు ఏ రకమైన కిడ్నీ స్టోన్ ఫార్మ్ అయితుంది, దానికి తగ్గట్టు నువ్వు ఎలాంటి ఫుడ్‌లో నీ చేంజెస్ చేసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మనకి మార్కెట్‌లో బాగా కనపడేది ఏంటి ప్రస్తుతానికి ఆయుర్వేదం మీద బాగా అవేర్‌నెస్ ఉంది. సో, ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే చిల్లగింజలు వాడితే కిడ్నీ స్టోన్స్ హ్మ్. తగ్గుతాయి. రణపాల వాడితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి. పల్లేరు గింజలు, హ్మ్. పల్లేరువి ఏవైతే సీడ్స్ ఉన్నాయో వాటిని వాడితే కిడ్నీ స్టోన్స్ పనిచేస్తాయి. సో, ఇవన్నీ ఏంటి అంటే పల్లెటూరులో దొరికే వాళ్ళకి ఎలాంటి పల్లేరులున్నాయి అన్నీ అవేర్‌నెస్ ఉంటది. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి, హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళెవరికీ మనకి తెలీదు కదా! మరి ఎలాంటివి వాడాలి అన్నది. సో, దానికోసమే మనకి బయట దొరుకుతున్నాయి. హ్మ్. యాక్చువల్లీ మనకి కొన్ని డ్రగ్స్ దొరుకుతాయి. గోక్షురాది గుగ్గులు అని చెప్పి, నెక్స్ట్ నీరి టాబ్లెట్స్ అని చెప్పి, ఇట్లా కొన్ని డ్రగ్స్ మనకు దొరుకుతాయి. ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్‌ని కలిసారనుకోండి, మీకు డైట్ నుంచే చేంజెస్ చెప్తారు. సో, మీకు ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ రిపీటెడ్‌గా ఫార్మ్ అయితున్నాయి.
సో ఏ టైప్ వాడితే ఎలా మంచిది అది చెప్తారనమాట. సో దానికి తగ్గట్టు వాడుకోండి. ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు పల్లేరు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒకటి చూసారు. ఈ దత్తూర మంచిదనంగాల్నే దత్తూర ఆకులేసుకొని హ్మ్. ఫ్యామిలీదయింది. సో మనకేంది అంటే కొన్ని చిట్కాలు పనిచేస్తాయి. బట్ కొన్ని చిట్కాలు మనకి వాడకపోవడమే మంచిది. హ్మ్. సో ఇలాంటి వాటికి మార్కెట్‌లో మంచిగా దొరుకుతున్నాయి ప్రొడక్ట్స్ అన్నీ. హ్యాపీగా ఒక్కసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ మ్యామ్ వాడుకోండి. ఇప్పుడు కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ తినొద్దని చెప్తూ ఉంటారు. టమాటా, పాలకూర తిన్నా అవును. గూడా స్టోన్స్ ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయని. అవునవును. ఎందుకు ఆ కాంబినేషన్ అంతగా? పాలకూరలో కూడా ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా! ఆ! పాలకూరను కూడా ఉడకబెట్టుకొనే తినాలి. అదే మనం ఫస్ట్ తీసుకున్న కాన్సెప్ట్. ఈవెన్ టొమాటోలో కూడా రా టొమాటో యూజ్ చేస్తే నీకు మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. హుహు. ఈ మధ్య సలాడ్ కాన్సెప్టే. ఇదే నేను ఫస్ట్ మనం మాట్లాడుకున్న మాటే అది. ఆ! ఈ సలాడ్ కాన్సెప్ట్ అనేది ఆయుర్వేదంలో లేనే లేదండి. హ్మ్. పచ్చి కూరగాయలు అనేది మనకు లేదు. టమాటాని మనకు శాకల్లోనే యూజ్ చేస్తున్నాం తప్ప దాన్ని మనం ఫ్రూట్ లాగా బెర్రీ ఫ్రూట్ లాగా తినమని మనకు చెప్పనే లేదు ఆయుర్వేదంలో. సో కంపల్సరీగా టమాటా కానీ పాలకూర కానీ ఉడకబెట్టుకొనే తినండి. సో ఉడకబెట్టుకొని తింటే మీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వవు. కానీ ఉడకబెట్టుకోకుండా పచ్చివి తింటే మాత్రం ఈ ఆక్సలేట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరగవు. ఈ హ్మ్. ఉడకబెడితే కరిగిపోతాయి ఈ స్టోన్స్ అనేవి. సో అయి పచ్చిగా తిన్నప్పుడు మాత్రమే మీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. హ్మ్. సో ఇది ఈ ఒక చిన్న కాన్సెప్ట్ తెలియక టమాటాలు తింటే మీకు స్టోన్‌లొచ్చేస్తాయి. పాలకూర తింటే స్టోనొచ్చేస్తదని. నేను పాలకూర తింటున్నా మరి నాకు స్టోన్ ఎందుకు రావట్లేదని క్వెషన్ వేస్తారు. వాళ్ళు తినే పద్ధతి ఏంటంటే ఉడకబెట్టుకొని తినడం. ఇక్కడ పద్ధతి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలా తింటున్నాం అన్నదే మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. పప్పులో వేసుకొని తిను పాలకూర నీకేమవ్వదు. కాంబినేషన్ తిను. సో దీంట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆక్సలేట్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి 2 కాంబినేషన్ తినకు. ఈరోజు పాలకూర చేసుకున్నావు అంటే రేపు టమాటా పప్పు చేసుకో. అట్లా హ్మ్. కాంబినేషన్ చేసుకొని తిను అని చెప్తారనమాట. ఓకే. సో ఆ రోజుకి ఏదైతే తిన్నామో దానికి తగ్గట్టు నీళ్ళు తాగితే సో స్టోన్ ఫామ్ అవ్వదు. సో 2 ఒకటేసారి ఏసేసుకొని ఎక్కువ తిన్నామంటే దానికి తగ్గట్టు నీళ్ళు తాగకపోతే ఆటోమేటిక్‌గా స్టోన్ ఫామ్ హ్మ్. అయితది. ఓకే. ఇట్లాంటివన్నమాట. అందుకనే మనకి ఇంత ప్రాసెస్ చెప్పడం ఎందుకు అని మనకి డివైడ్ చేసి చెప్పేశారు. వీటిని ఉడకబెట్టుకొని మాత్రమే తినాలి. వీటిని పచ్చిగా మాత్రమే తినాలి అని చెప్పి మనకి ఎప్పటినుంచో ఆయుర్వేదం అనేది మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలాగా దాన్ని బాడీలోకి సెట్ చేసేసారనమాట. అయితే మ్యామ్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు కూడా లైఫ్ స్టైల్ కొంచెం ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? ఫుడ్ విషయంలో అనుకోవచ్చు, తీసుకునే విధం అనుకోవచ్చు. ఎలా అవును. చేయాలని? మన కిడ్నీ స్టోన్ రాకముందే మనకి పూర్వ రూపాలంటారు. పూర్వ రూపం ఏంటి అంటే నీకు ఈరోజు ఈ సింప్టమ్స్ కనపడుతున్నాయంటే రేపు కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం ఉంది అని అనమాట. అంటే నీకు రికరెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. యూరిన్‌లో మంటొస్తుంది. ఇట్లాంటి ఉన్నప్పుడే నీకది అలారం. హ్మ్. కంపల్సరీగా నీకు ఇన్ ఫ్యూచర్‌లో నీకు కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీగా ఇన్ ఫ్యూచర్‌లో నీకు షుగర్ వచ్చే అవకాశం ఉంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తున్నాయంటే ముందు దిస్ ఈజ్ ఎ అలర్ట్ పాయింట్. నువ్వు చూసుకో నీ కిడ్నీ స్టోన్ వస్తదేమో, నీకు షుగర్ వస్తదేమో ఇవన్నీ అలర్ట్ పాయింట్స్ అనమాట. దీన్నే పూర్వ రూపాలంటారు ఆయుర్వేదంలో. సో అట్లాంటివొచ్చినప్పుడు ముందే మీకు వాటర్ ఎక్కువ కంటెంట్ తీసుకోవడం. నేను చెప్పాను కదా! ఇవి మనకి ఆయుర్వేదంలో కొన్ని చెప్పున్నారని చెప్పి. సో సేఫెస్ట్ థింగ్ మీకు నేను యాస్ ఇఫ్ అడ్వైస్ చేయగలిగింది చిల్లగింజలు మాత్రమే. హ్మ్. ఇవేంటి అంటే ఏది నెగెటివ్ ఎఫెక్ట్ దొరకదు. సో ఒకటే ప్రోడక్ట్ మనకి బయట దొరుకుతది కాబట్టి దాంట్లో ఏమంటారు అడల్టరీ కానీ ఉండవు. సో అవి వాటర్‌లో మీరు బాటిల్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళనుకోండి. ఒక 2, 3 గింజలు ఏసేసుకోండి. వాటర్ హ్మ్. బాటిల్ నింపేసుకోండి. ఆ రోజంతా వాటర్ తాగండి. సో అది ఏంటంటే కొంచెం ఆల్కలైన్ మీడియా లాగా వర్క్ చేస్తది. సో కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే వాళ్ళకి, రికరెన్స్ వచ్చే వాళ్ళకి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి తగ్గిస్తది. హ్మ్. సో 2 ఇన్ 1 అనుకోవచ్చు. సో హెల్త్‌కి మంచిది. వచ్చే స్టోన్‌ని రానీయకుండా చేస్తది. సో అట్లాంటి చిన్న అడ్వైజెస్ చేసుకోండి. వాటర్ అలారం పెట్టుకోండి. టైంకి తాగండి. సో ఈ స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. హ్మ్. మెయిన్ ఏంటంటే వాష్ ఔట్ చేయకపోవడం వల్లనే స్టోన్ డిపాజిట్ అయితది. అదే. ఏదైతే చెత్త మనం అదే స్టోన్ టైప్ ఆఫ్ కాల్షియం థింగ్స్ ఏదైతే మనం తింటున్నామో, లేకపోతే యూరిక్ యాసిడ్ థింగ్ కానీ, ఏవైనా సరే ప్యూరిన్స్ కానీ ఏవైతే తింటున్నామో, అది వాష్ ఔట్ చేయకుండా ప్రాపర్‌గా వెళ్ళకుండా డిపాజిట్ అయినప్పుడే నీకు స్టోన్ ఇలాంటి ఫార్మ్ అవుతది. ఇష్యూస్ వస్తాయి. సో అది వాష్ ఔట్ చేయాలంటే నువ్వు కంపల్సరీ నీళ్ళు తీసుకో. హ్మ్. మెయిన్. నీళ్ళే పరమ ఔషధం ఈ ఓకే. కిడ్నీ స్టోన్స్‌కి. ఆ నీళ్ళులో ఏమి యాడ్ చేసుకొని నువ్వు క్లీన్ చేస్తున్నావు అన్నదే ఒకటి. హ్మ్. అండ్ మెయిన్ చెప్పాను కదా! నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ అలారంలాగా అనుకోని నాన్ వెజ్ తీసుకున్న రోజైనా సరే ఎక్స్‌ట్రా వాటర్ తాగండి. హ్మ్. అప్పుడు మనకేందంటే ఈ డిపాజిషన్ అనేది జరగకుండా ఉంటది. ఓకే మ్యామ్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.